ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగము మరియు ధ్యాన యోగము అని కూడా అంటారు. ఇందులో మొదట 5 శ్లోకాలు 4 శ్లోకాలు పూర్తి చేశాం. ఈ 4 శ్లోకాలను ఎవరు చదువుతారు? ఒక్కొక్క శ్లోకం చదవండి. చూద్దాం. శ్రీ భగవానువాచ. అన్మ్యూట్ చేసుకొని ఒక్కొక్కరు చదవండి. సుజాతమ్మ గారు శ్లోకం చదువుతారా? అమ్మ మొదటి శ్లోకం చదవండి. మెహర్ లక్ష్మి గారు రెండవ శ్లోకం. సన్యాసమతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నాహ్యన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. ఉమాదేవి గారు 3. ఆరురుక్షో పునర్యోగం కర్మ కారణముచ్యతే మూఢస్య తస్యైవ చమత్కారణముచ్యతే. రామసుబ్బమ్మ గారు ఉన్నారా? అమ్మ మీరు 4వ శ్లోకం చెప్తారా? ఏతాహ్యేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. స్పందన గారు 5వ శ్లోకం చదవగలరా?
అన్వేట్ చేసుకోండి. నాత్మానం యాత్మానం. ఓకే, 4 లైన్లుగా విభజించి ఉన్న శ్లోకాలు కలిగిన పుస్తకం పెట్టుకోండి, చదవడం ఈజీ అవుతుంది. 2 లైన్లో ఉన్నది విభజించుకోవడం కష్టం. ఓకే, మొదటి 4 శ్లోకాలు పూర్తి చేశాం. అవును, యోగారూఢుడు అంటే మనసును సంపూర్ణంగా వశం చేసుకొని పూర్తిగా ప్రశాంతత పొంది ఆత్మజ్ఞానంలో ఉన్నవాడు. ఆత్మ సంయమ యోగి, పైగా ధ్యాన యోగి, ఆత్మజ్ఞానం కలిగినవాడు అని అర్థం. ఇది ఫైనల్. ఓకే, మార్గం ఏంటి? ఇదిగో, ఎవరో వస్తారు నన్ను ఉద్ధరిస్తారు అనే భావం కలిగి ఉండడం ఉంది. ఇది ఆధ్యాత్మిక మార్గంలోనే కాదు, భౌతిక మార్గంలో కూడా వీలు కాదండి. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోగలగాలి, నిన్ను నువ్వే వృద్ధి చేసుకోగలగాలి. అయితే మీరు అనొచ్చు, ఏమండి స్వామి గారు మీరు చెప్తున్నారు కదా, ఇది మగవాళ్ళకి చెల్తాదేమో కానీ ఆడవాళ్ళ విషయంలో వేరు కావచ్చు అండి. మగవాళ్ళు వాళ్ళని వాళ్ళే ఉద్ధరించుకోవాలండి. మగ ఆడవాళ్ళ విషయంలో ఏముందండి, పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయాము, మమ్మల్ని ఉద్ధరించేది మా ఆయనే కదా, ఉద్ధరించాల్సింది ఆయన. అప్పుడు మేము ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందండి, ఆయనే చూసుకుంటాడు అండి, అన్నీ చూసుకుంటాడు. ఇక్కడ ఉద్ధరించుకోవడము అంటే ఇది కావాల్సింది చూసుకోవడము, లేదా సంపదలు సాధించుకోవడము, లేదా స్టేటస్ సంపాదించుకోవడము మాత్రం కాదు. ఇవన్నీ అఫ్కోర్స్ బయట నుంచి వస్తారు. ధర్మ అర్థ కామాలు ఒకరి వలన ఒకరికి కలగచ్చు. కామం భార్యాభర్తలు కలిస్తేనే అన్ని రకాల సుఖాలు భోగాలు. సంపదలు భర్త సంపాదించింది భార్యకు వస్తుంది, భార్య సంపాదించింది కూడా భర్తకు ఉపయోగించుకోవచ్చు. ధర్మం అంటే ఇక్కడ పుణ్యం వరకు, అవును, ఒకరు చేసింది ఒకరికి కలగడానికి అవకాశం ఉండొచ్చు. కానీ 4వది మోక్షానికి సంబంధించింది ఉంది, అది జ్ఞానంతో వస్తుంది. జ్ఞానాత్ ఏవ తు కైవల్యం, ముక్తి అనేది జ్ఞానం వలన కలుగుతుంది. కాబట్టి జ్ఞానం ఒకరు నేర్చుకుంది ఒకరికి రాదు, అవునా? ఒకరు నేర్చుకున్న జ్ఞానం ఇంకొకరికి రాదు. నేర్చుకుంటేనే, ప్రతి వ్యక్తి స్వతహాగా నేర్చుకుంటేనే జ్ఞానం వచ్చింది, లేకపోతే రాదు.
డోర్ కరెక్ట్ చేయి బాబు. జ్ఞానం ఎవరికి వాళ్ళు నేర్చుకొని తీరాల్సింది, ఒకరికి రాదు. అవునా కాదా? తల్లిదండ్రి మహాజ్ఞానులు అయి ఉన్నప్పటికి కూడా పిల్లలకి నేర్పిస్తేనే, వాడు కూడా నేర్చుకుంటేనే వస్తుంది. అవునా? అలాగే భర్త జ్ఞానం ఉన్న భార్యకు రావాలన్నా, భార్య జ్ఞానం ఉన్న భర్తకు రావాలన్నా రెండో వ్యక్తి నేర్చుకుంటేనే వస్తుంది, కానీ మొదటి వ్యక్తి ఊరికే సంకల్పం చేసినంత మాత్రం రాదు కదా. సో కాబట్టి వ్యక్తిత్వం వృద్ధి కావాలి అంటే తనంతట తను మార్చుకోవాలి. వ్యక్తికి జ్ఞానం వస్తేనే వ్యక్తిత్వాన్ని తను చేసే పనుల ద్వారాగా మార్చుకునే అవకాశం వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, అయ్యా ఉద్ధరే ఆత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అని అంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు బాగు చేసుకోవాలి, నీ జ్ఞానాన్ని నువ్వు పెంపొందింప చేసుకోవాలి, నీ శాంతిని నువ్వు పెంపొందింప చేసుకొని తీరాల్సిందే, కానీ ఇతరుల నుండి అది రాదండి. ఫస్ట్ థింగ్, ఉద్ధరేది ఆత్మనాత్మానం నాత్మానమో సాధే. అయ్యా నిన్ను నువ్వు వృద్ధి చేసుకో, నిన్ను నువ్వు పతనం చేసుకోకు. ఆత్మయేవహి ఆత్మనః బంధువు, ఆత్మయేవహి ఆత్మనః రిపుః. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు. బాగా గమనించి చూడండి. జనరల్గా అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నీ నోటితో నువ్వు ఇతరులతో వ్యవహరించే విధానం ఏదైతే ఉందో అది నీకు శత్రువులుగానో మిత్రువులుగానో మారుస్తుంది. నువ్వు ఒక చెడు మాట అన్నావా, అదే వస్తుంది రిపీట్ అయ్యి. నువ్వు ఒక చెడు పని చేసావా, అలాంటిదే ఫలం నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఇతరులతో మంచిగా ఉన్నావా, క్రమంగా ఇతరులందరూ కూడా నీతో మంచిగా వ్యవహరిస్తారు. నువ్వు ఇతరులకు చెడు చేస్తున్నావా, ఇతరుల దగ్గర నుంచి నీకు అన్ని చెడే ఎదురవుతాయి. దానికైనా నిన్ను నువ్వు మార్చుకుంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. నిన్ను నువ్వు చెడగొట్టుకుంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా నీకు చెడుగా కనిపిస్తుంది. ఇది అక్కడ చెప్పారు చూడండి, కృష్ణుడు చెప్పాడట దుర్యోధనుడికి, ధర్మరాజుకి, అయ్యా ఊర్లోకి వెళ్ళి ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారు, ఎంతమంది చెడు వాళ్ళు ఉన్నారు రాసుకురాకండి. దుర్యోధనుడు వచ్చేసాడు ముందు, బావా ఊరంతా దుర్మార్గులు అనేసాడు. అది ఎట్లాగయ్యా అంటే, ఇదిగో ప్రపంచంలో చెడు లేనివాడు ఎవడు లేడు కదా, కాబట్టి అందరూ దుర్మార్గులు అనేసాడు. అలాగే తర్వాత ధర్మరాజు వచ్చాడు, ఏమయ్యా ఇంత లేట్ అయింది అంటే, అతన్ని పరిశీలించామయ్యా, ఏమైంది, ప్రపంచంలో మంచి అనేది లేనివాడు ఎవడూ లేడు కదయ్యా, కొంచెమైనా few% అయినా మంచి అనేది లేనివాడు ఎవడు లేడు కదా, కాబట్టి అందరినీ చెడు అని ఎలా అంటామయ్యా, కాబట్టి నా దృష్టిలో అందరూ మంచివాళ్ళే. కోర్స్ ఏదైనా చెడు ఉంటే నెమ్మదిగా తొలగించుకుంటారులే, పోతుంది. ఇప్పుడు చూడండి, ఇంతకు ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎవడి స్వభావంతో వాడు ఉన్నాడు, అవునా? కానీ చూసేవాడి యొక్క దృష్టిని బట్టే ప్రపంచం కనిపిస్తుంది. దృష్టి మారితే ప్రపంచం మారుతుందండి. దృష్టి చెడిపోతే ప్రపంచం చెడిపోతుందో లేదో కాదు, నీకు మాత్రం చెడుగా కనిపిస్తుంది. ఇదిగో కష్టపడి నీ దృష్టిని పాడు చేసుకోకు.
నీ దృష్టిని వృద్ధి చేసుకో, నీ దృష్టిని శుద్ధం చేసుకో. ప్రపంచం అంతా మంచిగా కనిపిస్తుంది. ఇది ఒక ఎత్తు. అవునా? అయితే ఏమండి స్వామి గారు, ప్రపంచంలో ఇది మంచి ఇది చెడు అని ఎలాగ నిర్ణయిస్తామండి? అవునా? ఎవడండి అథారిటీ? వీడు మంచివాడు అని ఎలా చెప్తాం? వీడు చెడువాడు అని ఎలా చెప్తాం? ఇది మంచి ఇది చెడు అని ఎలాగ నిర్ణయించాలండి? దానికే ఏమన్నారు? శాస్త్రమే ఆధారం అండి. ప్రపంచంలో మనం ఏ విషయములో జ్ఞానం పొందాలి అన్న అథారిటీ ఏంటి? జనరల్గా ఉంటారు చూడండి, సమాజంలో కొంతమంది ఒక సంఘం ఉంటుంది. ఎవరైనా చెడు చేస్తే ఆ సంఘం వీటికి వచ్చి వీడు చేసింది ఇది చెడు కాబట్టి వీడికి శిక్ష ఇస్తున్నాము అంటారు. అవునా? ఎక్కడైనా చేయకపోతే జరిగిందని అనుకోండి, ఏం చేస్తారు? కమిటీని వేసేస్తారు గవర్నమెంట్. అవునా? ఆ కమిటీ త్రిసభ్య కమిటీయో, ఏకసభ్య కమిటీయో, ద్విసభ్య కమిటీయో ఎవరైనా వేసేస్తారు. జనరల్గా ఏం చేస్తారు? కార్యం యొక్క జరిగినటువంటి కార్యక్రమం పని యొక్క స్థాయిని బట్టి నిర్ణయించి వేస్తూ ఉంటారు కదా. అలాగే ఏంటి, ప్రతి ఊర్లోనూ ఒక సంఘం ఉంటుంది. వాళ్ళు మంచి చెడులను వాళ్ళు నిర్ణయిస్తారు. మంచి చెడుల గురించి నిర్ణయించడానికి గేటు కట్టిగేసింది. మంచి చెడులు నిర్ణయించాలి అని అంటే, అవునా, వాళ్ళు ఏం చేస్తారు? నిర్ణయాలు చేసి శిక్షలు వేస్తూ ఉంటారు. ఒక్కోసారి గ్రామ బహిష్కరణలు కూడా జరుగుతుంటాయి. ఒక్కోసారి వాళ్ళకి పెనాల్టీ కూడా వేస్తూ ఉంటారు కదా. నిజంగా వాళ్ళు కానీ మంచి వాళ్ళు అయితే, మంచి వాళ్ళు అంటే ఎలా? ఆ గ్రామం యొక్క శ్రేయస్సును కోరుకునేవాళ్ళు, లేదా ఆ వ్యక్తుల యొక్క బాగును కోరుకునే వాళ్ళు అయితే నిర్ణయాలు కరెక్ట్గా చేయగలరు. కానీ వీళ్ళ స్వార్థం కోసం కానీ వచ్చి ఉంటే జరుగుతాయి కదా, కరెక్ట్గా జరుగుతాయి. వీళ్ళ స్వార్థం కోసం వచ్చేటట్లయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, వీళ్ళకి ఎవరు ఇస్తే వాళ్ళకు. చూడండి, అన్ని రంగాల్లోనూ జరుగుతూ ఉంటాయి. రక్షణ శాఖలో కూడా మోసాలు జరుగుతాయి, న్యాయశాఖలో కూడా మోసాలు జరుగుతూ ఉంటాయి. అవునా? వ్యాపారం, వ్యవసాయం, ఓ చివరికి ఆధ్యాత్మిక రంగంలో కూడా న్యాయం చెప్పాలి అనుకున్నవాడు ఉన్నాడే, ఒకే పార్శ్వ దృష్టిలో ఉన్నాడు అని అనుకోండి, ఖచ్చితంగా తనకు అనుకూలమైన వాడికి ఓటేసేస్తాడు. అవునా? కానీ తర్వాత ఏమవుతుంది తర్వాత కథ. కానీ ఇక్కడ అలా ఎవడు అథారిటీ అని ఎలా చెప్తాం? అయ్యా, కలియుగంలో యాజ్ఞవల్క్య స్మృతి అనేది అథారిటీ. దాంట్లో ఒక చెప్పారు, ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయించాలి అని అంటే ఆ ప్రదేశంలో ఉన్న సజ్జనులైనటువంటి వాళ్ళు ఒక 10 కలిసి ఏది నిర్ణయిస్తే అది ధర్మం అండి. సజ్జనులు వాళ్ళు సత్కార్యాలు మాత్రమే, అంటే ఏ పన్నైనా మంచిగా చేసేటువంటి వాళ్ళు, ఇతరుల మంచి జరగాలి అని చేసేటువంటి వాళ్ళు. కానీ 10 మంది కలిసి నిర్ణయిస్తే అది మంచిది. అది కూడా ఎలాగ అథారిటీ? సో దానికి ఇక్కడ ఏమన్నారా అంటే, చివరికి వచ్చేటప్పటికి, అయ్యా, ఏది ఉత్తమం ఏది అధమం నిర్ణయించాలి అని అంటే శాస్త్రం అథారిటీ అండి. 16వ అధ్యాయంలో చివరికి వచ్చేటప్పటికి అది ఆయన చెప్పారు, భగవంతుడు చెప్పేశారు.
యః శాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిం అవాప్నోతి నచ పరంగతిం అపి. శాస్త్రాన్ని వదిలేసి వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు కానీ వ్యవహరించేటట్లయితే ఇక్కడే అనుకున్న అడిగి పొందలేడు. ఇంకా పైలోకాలకు ఎక్కడదా కదా, ఇంకా పరమైనటువంటివి మోక్షం మొదలైనటువంటి విజయం అనేది ఏ విధంగా సాధించగలడండి. కాబట్టి శాస్త్రం అథారిటీ అండి. ఇదిగో ఇందులో చెప్పారు, భగవంతుడు సాక్షాత్ శ్రీకృష్ణుడు వచ్చి కూడా ఆయన బోధన చేస్తూ చేస్తూ మధ్యలో ఒకసారి ఆగి, అయ్యా శాస్త్రాలలో ఇలా చెప్పారు. ఏ శాస్త్రాల్లో అండి? అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి, అన్నిటికీ ఫైనల్ వేదం. అవునా? నువ్వు చెప్పేది ఏమన్నా వేదమా? నేను నమ్మడానికి పాటించడానికేనంటారు. అంటే వేదం చెబితే ఫైనల్, వేదం చెబితే ఇక కాదనడానికి వీలు లేదు, లేదనడానికి వీలు లేదు. ఆ వేద సారమే ఉపనిషత్తు. ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత. భగవద్గీత యొక్క సంక్షిప్త సూత్రాలు ధర్మశాస్త్రాలు, భగవద్గీత యొక్క వివరణ, ఇతిహాసాలు, భారతం, రామాయణం, పురాణం, ఇవన్నీ కూడా. కాబట్టి ఏమయ్యా అంటే ఒక వ్యక్తి ఉన్నతుడా కాదా శాస్త్రంలో చెప్పింది అథారిటీగా తీసుకోగలుగుతారండి. ఇప్పుడు నా వ్యక్తిత్వం ఏదైతే ఉందో దీనికంటే నేను పైకి వెళ్ళాలి అని అంటే శాస్త్రంలో చెప్పారు. చివరికి వెళ్ళేటప్పుడు భగవద్గీతలోనే 17-18 అధ్యాయాల్లో స్పష్టంగా చెప్పాడు, అయ్యా వీడు అట్టడుగున ఉన్నవాడు తామసికుడు, వీడు మధ్య రకం వాడు రాజసికుడు, వీడు ఉత్తముడు సాత్వికుడు, ఉత్తమోత్తముడు మహాత్ముడు గుణాతీతుడు. తామసికుడు ఉన్నాడే దుర్మార్గుడు కూడా అవుతాడు, ఒకసారి ఏమీ తెలియని వాడు కూడా అవుతాడు. రాజసికుడు ఉన్నాడే వాడికి ఏదైనా లాభం వస్తేనే వాడు ముందుకు వస్తాడు, సాధువుడు. సాత్వికుడు ఉన్నాడే నేనా నువ్వా కాదు, అదో ఏది మంచో అది ఓకే అంటాడు, రెండోది యాక్సెప్ట్ చేయడు. గుణాతీతులు ఉన్నారే పరమాత్మ స్థానంలో కూర్చోన్నారు, వాళ్ళు వ్యవహారాలలో నిర్ణయాలు చేసేటప్పుడు వాళ్ళు ప్రేమను కూడా జోడిస్తారు, ప్రేమతో చూస్తారు. ఎదుటి వ్యక్తి తప్పు చేసినా కూడా మార్చుకోవడానికి రెడీగా ఉన్నాడా? అవునా? ఇప్పుడు కోర్టులో కూడా న్యాయమూర్తి అప్పుడప్పుడు చెప్తాడు, అయ్యా అతను తప్పు చేశాడు, ఒప్పుకుంటున్నాడు, అతను మార్చుకుంటాను అనుకుంటున్నాడు, కాబట్టి శిక్ష స్థాయిని తగ్గిద్దాము అని అంటాడు కదా. న్యాయమూర్తి కూడా ఏమంటాడు, శిక్ష స్థాయి తెలియక చేశాడు, ఇంకొకసారి అంటాడు ఆత్మరక్షణ కోసం చేశాడు, ఇక్కడ తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎదురువాడు తప్పు చేశాడు, ఒప్పుకుంటున్నాడు, ఓ శిక్ష తగ్గుతుంది, మార్చుకుంటానంటున్నాడు, ఇంకా కొంచెం శిక్ష తగ్గుతుంది కదా. ఎప్పుడైనా అపాలజీ ఎప్పుడైతే చెప్తున్నాడో వాడి తప్పును వాడు గుర్తించాడు, వాడు మార్చుకోవడానికి రెడీగా ఉన్నాడు, కాబట్టి వాడి శిక్ష తగ్గుతుందండి. భౌతికంగా న్యాయశాస్త్రంలో కూడా చెప్తున్నారు. మరి ధర్మశాస్త్రంలో అయ్యా ప్రపంచంలో తప్పు చేయని వాడు ఎవడూ ఉండడు, ఎవడు మార్చుకోవడానికి రెడీగా ఉన్నాడో వాడు ఎదుగుదలకు అధికారి కదా. అలాగే తప్పు జరిగినప్పటికీ తనకు కష్టమో నష్టం వచ్చినప్పటికి కూడా ఎదురువాడిని క్షమించి శ్రేయస్సు కోరేవాడు ఉన్నాడే వాడు ఉత్తమోత్తముడైనటువంటి వాడు, వాళ్ళు స్వార్థం లేదు. సో కాబట్టి ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్రం, వేదాల సారం భగవద్గీత ఎక్కడ చెప్తుంది ఏమని అంటే నిన్ను నువ్వు వృద్ధి చేసుకోవాలి. ఒకటి ఎప్పటికీ గుర్తుపెట్టుకో, నీ మీద నువ్వు దృష్టి పెట్టి తప్పులను గుర్తించి సరిదిద్దుకొని మంచివి తెలుసుకొని అవునా నీకు నువ్వు అప్లై చేసుకుంటూ ఉన్నావా, నువ్వు ఎదుగుతూ ఉంటావు. కానీ నీ మీద నీకు కానీ దృష్టి లేకపోతే ఎవడు నేను మార్చలేడు. దానికే కదా గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకువెళ్ళచ్చు, పొలం దగ్గరికి తీసుకువెళ్ళచ్చు, నీటిలో దాని ముఖం ముంచచ్చు, కానీ దాన్ని ఎవడు మార్చలేడు, దాన్ని ఎవడు తాగించలేడు, అది తాగాలి కదా. అలాగే నేను వృద్ధి కావాలి, నేను బాగుపడాలి అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు బాగుపడతాడు. మరి ఎలాగో బాగుపడాలి? ఇదిగో
ఏమీ తెలియని స్థితి నుండి స్వార్థమైనా తెచ్చుకో, నేను బాగుపడాలి అని. కానీ స్వార్థంతో బాహ్య వ్యవహారాలు చేసి బాహ్యంగా అర్ధకామాలు పొందొచ్చు, కానీ శాంతి కావాలి అని అంటే ఉత్తమోత్తమైన వ్యక్తిత్వం చూడాలి, నీకు మహాత్ములైన ఆదర్శం కావాలి కదా. సమాజంలో ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలి, ఏ విషయంలో విజయం సాధించాలి అంటే దాంట్లో ముందుకు వెళ్ళి పైన కూర్చో అన్నటువంటి వాళ్ళని ఐడియల్గా తీసుకుంటాం. అవునా? బిజినెస్ డెవలప్ కావాలి అంటే ఏ బిజినెస్ చేయాలి అనుకుంటున్నావో ఆ బిజినెస్లో టాప్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడియల్గా తీసుకో. జాబ్లో అయినా సరే కదా, ఏదో పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నా, పెద్ద కంపెనీ పెట్టాలనుకున్నా, దాంట్లో ఎవరు పైన కూర్చో ఉన్నారో వాళ్ళు కూడా స్టడీ చేయంటారు. అలాగే ఇక్కడ వ్యక్తిత్వంలో సమాజాన్ని బాగు చేసిన వాళ్ళు ఉన్నారు, సమాజానికి ఆదర్శమైనటువంటి వాళ్ళు ఉన్నారు, తీసుకోవాలి. వాళ్ళందరికీ కూడా అథారిటీ భగవంతుడండి. ఇదిగో నువ్వు బయట ఎన్ని రకాల విజయాలు సాధించి ఉన్నా, ఎంత విజయం సాధించి ఉన్నా, నీ మనసును శుద్ధం చేసుకొని అనుకూలంగా చేసుకోకపోతే నీకు సుఖం ఉండదు. ఏ పనైనా సక్సెస్ కావాలి అనే మొదలు పెట్టాలి, కానీ ఆ సక్సెస్ నీకు అశాంతి తీసుకురాకూడదు. నాకు హ్యాపీగా ఉందండి, బట్ ఇతరులకు కానీ నువ్వు అశాంతి కలిగించాలి అని కానీ అనుకున్నావా, క్రమంగా నీ శాంతి ఎగిరిపోతుంది. పని మొదలు పెట్టేటప్పుడు, పని చేసేటప్పుడు నీకు చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఇతరులు నాశనం చేస్తూ ఉంటే, అయిపోయిన తర్వాత ఉంటుంది నీకు అలా నువ్వు ఏం చూస్తున్నావో, ఏం వింటున్నావో, ఏం చేస్తున్నావో అదే నీ మనస్సుగా తయారవుతుంది, నీ వ్యక్తిత్వంగా తయారవుతుంది. సో అదే ఫస్ట్ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో చెప్పింది, విజయం కొరకే పనిచేయి, కానీ ఆ విజయం ఇతరులకు అపజయం తెచ్చే ఉద్దేశం ఉండకూడదు, ఇతరులను నాశనం చేసే ఉద్దేశం ఉండకూడదు, ఇతరులను దెబ్బ కొట్టే ఉద్దేశం ఉండకూడదు. దానివల్ల నీకు అశాంతి కలుగుతుంది. ఆత్మనః ఆత్మయేవ ఆత్మనః బంధువు, ఆత్మయేవ ఆత్మనః రిపుః. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రువు. అంటే అదెలా అండి? స్వాధీనంలో లేని మనస్సు శత్రువులాగా, స్వాధీనంలో ఉన్న మనస్సు మిత్రులాగా పనిచేస్తుంది. ఎలాగా? ఏ విషయాన్ని కొనసాగిస్తున్నారు చూడండి, 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువతు. బంధురాత్మ ఆత్మనస్య తస్య ఏన ఆత్మ ఏవ ఆత్మనాజితః. ఏంటండి అంత ఆత్మ 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 ఆత్మ? ఏ ఆత్మ అంటే శరీరం చెప్పుకున్నాం కదా, శరీరమునే ఆత్మ అంటారు, మనసునే ఆత్మ అంటారు ఒక్కోసారి, బుద్ధిని కూడా ఆత్మ అంటారు ఒక్కోసారి. అస్సలు ఆత్మ ఉంది లోపల ఉన్న భగవంతుడు. నేను అవునా, నేను ఫలానా పేరు చెప్తాగా, నేను ఫలానా అవునా, కుటుంబం పేరు చెప్తాగా, గోత్రం చెప్తారుగా అవునా, కులం పేరు చెప్తారుగా, మతం పేరు చెప్తారుగా, వృత్తి పేరు కూడా చెప్తాగా. అయ్యా నువ్వు నేను లాయర్, నేను కలెక్టర్, నేను అవునా మినిస్టర్, నీ బుద్ధిలో ఉన్న సమర్థతను బట్టి నీ కులము గోత్రము ఏదో చెప్తావు, అవి నీ మనసులో ఉన్న భావాలు. నేను ఫలానా మతం, ఫలానా జాతి, ఫలానా కులం, ఇవన్నీ మనసులో ఉన్న భావాలు. అవునా? అంతేనా? ఈ దేహానికి ఉన్న పేరు కూడా చెప్తావుగా కదా. కాబట్టి ఏంటి అంటే శరీరాన్ని సంబోధిస్తారు, మనసును సంబోధిస్తారు, బుద్ధిని సంబోధిస్తారు. అస్సలైనది ఆత్మ, అది ఒక్కటే ఉంది, అక్కడ పోలికే లేదు. ఇంకా ఈ హెచ్చుతగ్గుల గురించి ఆత్మ విషయంలో చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఆత్మ అంటే నేను అనే విషయాన్ని గుర్తుంచుకో. అవునా? ఇప్పుడు ఈ విషయాన్ని పోల్చుకొని చూడు. ఆత్మ బంధువు,
తస్య ఆత్మనః, అతని ఆత్మకు ఆత్మ బంధువు. ఎవరికయ్యా? ఎవరైతే ఆత్మన తన చేతనే ఆత్మాజిత తనను జయించుకుంటారో, ఎవరు తనను తను జయించుకొని ఉంటారో వాళ్లకు వాళ్ళు బంధువులు అయి ఉంటారు. అయ్యా, నువ్వు ఆత్మస్థితిలో కూర్చొని మనస్సును కానీ జయించి ఉంటే నీ మనస్సు నీకు స్వాధీనం అవుతుందండి. ఒకేసారి ఆత్మలో కూర్చుంటే ఇంకా దేహంలోని ఎక్కడ కనిపిస్తాయంటే దానికి ఏంటి అంటే శాస్త్రజ్ఞానాన్ని సంపాదించుకో, అది బుద్ధిలో పెట్టుకో. బుద్ధిలో పెట్టుకున్నప్పుడు శాస్త్రం చూపిస్తుంది అధముడు, మధ్యముడు, ఉత్తముడు, నిస్వార్థపరుడు, స్వార్థపరుడు, దుర్మార్గుడు. బుద్ధిలో ఈ మూడు నిర్ణయిస్తుంది, చూపిస్తుంది స్పష్టంగా శాస్త్రం. అప్పుడు ఆ మూడవ క్వాలిటీ ఉంది, దుర్మార్గపు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ నీలో ఉంటే వాటిని జయించేసి తొలగించేసుకో. అవునా? ఇంకా కొంతమంది అజ్ఞానం ఉంటుంది, సోమరతనం, బద్ధకం, చేతగానితనం, ఇవి కూడా జయించేయాలి. నేనే బాగుపడాలి, ఎవడూ బాగుపడకూడదు. నేనే సుఖపడాలి, ఎవడూ సుఖపడకూడదు. నేనే ఎదగాలి, ఎవడూ ఎదగకూడదు. స్వార్థపర దుష్ట లక్షణాలే, అవి కూడా జయించేసి నేను బాగుపడాలి, ఓకే కష్టపడు. నేను ఉత్తముడుగా ఎదగాలి, ఓకే మంచి గుణాలు సంపాదించుకో. నాకు మంచి పేరు రావాలి, సమాజానికి కూడా ఉపయోగపడే పనులు చేయి. నిస్వార్థత, ఇవి ఉత్తమ గుణాలతో కూడినట్టు. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సమాజంలో ఎదగాలి, అందరూ బాగా సంపాదించుకోవాలి, అందరూ గౌరవాలు పొందాలి. నేను నేను అనేది స్వార్థం రెండో రకం. అందరూ అనేటువంటిది సాత్వికం, ఉత్తమమైనటువంటిది. మరి వీళ్ళకంటే అతీతుడు, మహాత్ముడు, గుణాతీతుడు, భగవస్వరూపుడు, వాడు అందరూ బాగు కొరకే పనిచేస్తాడు. కాబట్టి నువ్వు ఆత్మను గుర్తించు అని బుద్ధిలో జ్ఞానాన్ని సంపాదించుకో, ఉన్నతమైన శాస్త్రాల జ్ఞానాన్ని సంపాదించుకో. ఆ జ్ఞానంతో నువ్వు ఉత్తముడుగా ఎదుగు. నీ మనసులో దుర్మార్గమైన గుణాలు, స్వార్థపూరితమైన గుణాలు కూడా తగ్గి నిస్వార్థపరమైన గుణాలు, ఉత్తమమైన గుణాలు పెరుగుతూ ఉన్నాయా? అవునా? అప్పుడు నీకు ఉపశాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఫెయిల్యూర్ లేదు ఇంకెక్కడ. దానికే అన్నారు అనాత్మనః. అనాత్మ అంటే ఆత్మ లేనివాడు అని కాదు. ఎవరికి తన మనసు స్వాధీనములు లేదు వాడు అనాత్మనః అంటే. అవునా? ఆత్మ ఏవ, వాడి మనస్సే శత్రువులాగా, శత్రుత్వే నిరంతరం శత్రుభావంతో వ్యవహరిస్తూ ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ అండి, అదేదో అంటారు చూడండి, అల్లి నోట్లో శని అని. అత్తగారి ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఇదేమీ తినలేడండి. పంచపక్ష పరమాన్నాలు చేశారు, లోపల ఒంటి నిండా రోగాలు. ఏం తింటాడయ్యా? కావాల్సినవి అన్నీ ఉన్నాయి, సేవకులు కూడా ఉన్నారు, డబ్బు ఉంది, రక్షణ అదే ఉన్నాయి. కానీ ఎప్పుడు చిరపట్లాడుతూ ఉంటాడు, అందరూ గుర్తూ ఉంటాడు, లోపల శాంతి తెలియదండి. వేస్ట్. కారణం వాడి మనస్సు వాడి స్వాధీనంలో లేదు. వాడెవడో యేసుప్రభువుని ప్రార్థించాడట, ఆయన ప్రత్యక్షమై సర్వే జనాః సుఖినో భవంతు. అయ్యా అంటే ఏంటి అని, మీ ఊర్లో వాళ్ళందరూ బాగుపడే కాక అన్నాడట. వాడు ఎదురు దూకాడట, నేను తపస్సు చేస్తే నువ్వు ప్రత్యక్షమై అందరూ బాగుపడాలని కోరుకుంటావు, ఆశీర్వదిస్తావేంటి? నథింగ్. నువ్వు ఆశీర్వదిస్తే నన్నే ఆశీర్వదించాలి కానీ ఇంకెవరిని ఆశీర్వదించకూడదు. ఇదిగో ఎక్కడో బయట వాళ్ళని ఏమన్నా ఆశీర్వదించిన ఓకే, కానీ
నా చుట్టూ ఉన్నటువంటి నాలుగేళ్ళు మాత్రం సుఖంగా ఉండకూడదు. అనాత్మ ఎందుకయ్యా వాడికి ఆ భావం కలిగింది? వాడి మనసు చెడిపోయింది. అర్థమైందా? సో ఇక్కడ బాగుపడడానికి మార్గం ఏంటి అంటే నువ్వు చెడు చేయకుండా ఉండాలి. నువ్వు చెడు చేయకుండా ఉండాలి అంటే అది నువ్వు తలుసుకుంటే కదా. ఎవడు చెడు చేసినా చెడిపోతాడు. ఫస్ట్ శ్లోకంలో చెప్పేశాడు. నువ్వు చెడు చేస్తే చెడిపోతావు, మంచి చేస్తే బాగుపడతావు కదా. ఇతరుల చెడు వాళ్ళని నువ్వు చెడు చేసినా నువ్వు చెడిపోతావు, లేదా ఇతరులు నీకు చెడు చేశారని నువ్వు చెడు చేసినా నువ్వు చెడిపోతావు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు చెడిపోకుండా ఉండాలి అనుకుంటే నువ్వు చెడు పనులు చేయకూడదు. ఆయన స్వతహాగా ఏం చేయనండి, కానీ ఈ కానీలోనే ఉంటాయి అన్నీ. ఏమని చెడు వాళ్ళకి చెడు చేస్తానో, నాకు చెడు చేసి చెడు చేస్తానో, ఎలాంటి పరిస్థితులు అయినా నువ్వు చెడు తలుసుకున్నా చెడిపోతావు, చెడు మాట్లాడినా చెడిపోతావు, చెడు చేసినా ఇంకా బలమైపోతావు. కాబట్టి నీ మాటల్లో కానీ, నీ చేతలలో కానీ, పనులలో కానీ, నీ ఆలోచనలో కానీ చెడును రానివ్వకుండా ఉత్తమోత్తమైనటువంటిది పట్టుకొని దాన్నే ఆచరిస్తూ నేను బాగుపడాలి, అందరూ బాగుపడాలి, నేను సుఖపడాలి, అందరూ సుఖపడాలి. అందరూ అంటే అందరిలో నువ్వు కూడా ఉంటావుగా. అదే వేదం చూసింది. సర్వే జన సుఖినో భవంతు అనే భావాన్ని చెదరకుండా ఎవడైతే పట్టుకోగలడో వాడిని వాడు పతనం కానివాడు. స్వాధీనంలో ఉన్న మనస్సు ఈ భావాన్ని నిలబెడుతుంది. నువ్వు ఈ భావాన్ని పట్టుకున్నావా, నీ మనసు శుద్ధ అవుతుంది. నీ మనసు శుద్ధమైందా, నీ కష్టం వచ్చినా నేను ఎంకరేజ్ చేస్తుంది వెనకలుండి. అర్థమైందా? బయట ఏ జరిగినప్పటికీ కూడా నీకు దుఃఖము ఆరాటం రాకుండా ఉండగలిగితే నువ్వు పదం కావు. అలాగే ఒక ఆయన బిజినెస్ చేశాడట. ఆస్తులన్నీ అమ్మేసి వస్తువులు సరుకులు ఎదుర్కొని 2 పడవలకేసి కొడుకును వెంటబెట్టి వేరే దేశానికి పంపించాడు అమ్ముకొని రమ్మని. 1-2 రోజుల తర్వాత ఆయనకి టెలిగ్రామ్ వచ్చింది. ఏమని? అయ్యా, నీ పడవలు మునిగిపోయాయి, నీ కొడుకు కూడా మునిగిపోయాడు అని. ఆయన వెంటనే ధ్యానంలో కూర్చున్నాడు. అరగంట తర్వాత లేచి ఆయన దైవానుగ్రహం అన్నాడు. ఆ చెప్పిన వాడు ఉన్నాడే, మెసేజ్ తీసుకొచ్చిన వాడు ఉన్నాడే, వాడు ఆశ్చర్యపడ్డాడట, వింతగా చూశాడట. మరుసటి మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చింది. అయ్యా, మునిగిపోయింది నీ పడవలు కాదండి, నీ పడవలు, నీ సరుకులు, నీ పిల్లాడు కూడా క్షేమంగా ఉన్నాడు. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడట. దైవానుగ్రహం అన్నాడట. అరే, ఇది కరెక్ట్ కానీ నువ్వు ముందు రోజు అన్నటువంటి నిజం ఎట్లా కరెక్ట్ ఎట్లా అవుతుంది? అరే బాబు, నువ్వు చెప్పిన విషయాన్ని బట్టి నేను రియాక్ట్ కాలేదు. ఇదిగో నేను ధ్యానంలో కూర్చున్నావు, నా మనసు మునిగిపోలేదు, నా మనసుకు ఉపశాంతిగా ఉంది. నేను నమ్మిన వాడు నన్ను అన్యాయం చేయడు అనే భావంలో ఉన్నా నేను. అవునా? నువ్వు చెప్పినా నా మనసు మునిగిపోలేదు, అది దైవానుగ్రహం. మళ్ళీ 2వ మెసేజ్ తీసుకోవచ్చు, నా మనసు తేలిపోలేదు, ఇది దైవానుగ్రహం. అవునా? బయట ఏం జరిగినా నువ్వు కుంగిపోకుండా, ఎగిరిపోకుండా స్థిరంగా నిలబడగలిగితే నీ మనసు నీ స్వాధీనంలో ఉన్నది అని అర్థం. కాబట్టి బయట ఏం జరిగినా ముందు మనసును పట్టేసుకో. అది ఎట్లా నిలబడుతుందండి? దానికి ఆయన్ని ఆశ్రయించు, అంతర్గతంగా గుర్తుంచుకోగలగాలి. బయట వస్తువులు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఆగమహ వాయినహ తాం తితిక్షస్వ. కానీ నీ మనసును నువ్వు నిగ్రహించుకో, నీ మనసు నువ్వు జారిపోకుండా ఉంచుకో. ఫెయిల్ అయ్యాడు, తెలివైన తల్లిదండ్రులు మళ్ళీ పాస్ అవుతాలేరా, డోంట్ వరీ. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తారు ఏమయ్యాయని. ముందు కష్టం గురించి చెప్తాను, ఇమ్మీడియట్గా ఇంకా కుంగిపోయేటట్టు చేయరు వివేకవంతులైన వాడు. దానికి బాగా గుర్తుంచుకోండి. ఎవడ మనసు చెదిరిపోయిందో ఎదుటివాడు ఉన్నతంగా ఉన్న విమర్శిస్తారు. ఎందుకంటే వీళ్ళ బుద్ధి ఎప్పుడూ కుళ్ళిపోయింది. ఏదో ఒక విధంగా నిత్యం నిరంతరం ఇతరులని హర్ట్ చేస్తూ ఉండాలి, నిరాశపరుస్తూ ఉండాలి. ఎందుకు? వీళ్ళ నేచర్ అది. కానీ ఉత్తమంగా ఉన్నవాడు ఎదుటివాడు కష్టాలు ఉంటే చూడలేడు. తానొక చెడు చేస్తూ ఉన్నాడు అని తెలిసినప్పటికీ కూడా ఎదుటివాళ్ళకి మంచి చేయాలి అని అనుకుంటాడు. అదే దైవానుగ్రహం, అదే ఆత్మానుగ్రహం.
అదే మనసు స్వాధీనంలో ఉన్నది అనడానికి గుర్తు. కానీ మనసు జారిపోతే ఆ మనసే నీ శత్రువే నిరంతరం పొడుస్తుంది వెనకల. నీ మంచిని కూడా చెడుగా మార్చి చూపిస్తుంది. నీ శ్రేయస్సు కోరే వాళ్ళని కూడా నీకు చెడుగా చేసి చూపిస్తుంది. అయినా కానీ నువ్వు ఉన్నతంగా ఉన్నావు అంటే మొదట నీ మనసు నీకు సహకరిస్తుంది. ఎంత కష్టం వచ్చినా ప్రయత్నం చేసి దాటేద్దాము అని. నీకు దైవానుగ్రహం, గురువానుగ్రహం, శస్త్రానుగ్రహం, ఆత్మానుగ్రహం అంటే నీ మనసు యొక్క అనుగ్రహం నీకు ఉంది అని అంటే ఎంతటి కష్టం వచ్చినా దాటేసి వెళ్ళిపోతావు. అన్నిటికీ మూలం నీ మనస్సు నీకు స్వాధీనంలో ఉన్నదా లేదా. అవునా? నీ మనసు కానీ నీకు స్వాధీనంలో లేకపోతే అతను దానికి ఏంటంటే ఎలా వస్తుంది ఏమో. నీకు కేవలం పూజలో పారాయణాలు వీటి వలన తాత్కాలిక ఉపశాంతి కలుగుతుంది. కానీ నువ్వు ఇదిగో ఇట్లా ఉన్నత శాస్త్రాన్ని చదువుకొని దాంట్లో తేడాలను గుర్తించి ఉత్తమ లక్ష్యాలను పెంపొందింపజేసుకోవడం కొరకు ఉత్తమ ఆలోచనలను చేస్తూ నువ్వు చేసేటువంటి ప్రతి పనులలో మంచి ఉండేటట్లుగా చూసుకుంటూ ఉన్నావా, నీ మనసు శుద్ధమై ఉత్తమ గుణాలతో నిండుతుంది. ఓకే. అయితే ఇతను ఉత్తముడు అనడానికి నీకే తెలుస్తుంది. ఇదిగో 7వ శ్లోకం చెప్తున్నారు. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయో. ఇదిగో శ్లోకాలు చెప్తాను. ఏంటి అంటే జితాత్మనః ప్రశాంతస్య, నీ శరీరం ఇంద్రియాలు జయించబడి నీ మనస్సు ప్రశాంతంగా ఉన్నది అని అంటే నీకు నిరంతరం దైవం గుర్తొస్తూ ఉంటాడు. అందరిలో ఉన్న ఆత్మ గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు శీత ఉష్ణ సుఖ దుఃఖేషు, ప్రపంచం నుండి నీకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా కదా మానవమానాలు ఎదురైనా అంటే శరీరానికి ఎదురయ్యేటివి శీతం ఉష్ణం, మనసుకు ఎదురయ్యేటి సుఖం దుఃఖం, బుద్ధికి ఎదురయ్యేటి మానం అవమానం జయం అపజయం. అవునా? ఇలాంటివన్నీ కూడా నువ్వు తట్టుకొని నిలబడగలవు. మనసు జయించబడి ఉంది అంటే ప్రపంచం నుండి ఎలాంటి సమస్య వచ్చినా నువ్వు తట్టుకొని నిలబడగలవు. మనసును జయించి ఉన్నవాడు తట్టుకొని నిలబడతారు. అవునా? కుంగిపోరు. ప్రపంచంలో ఉన్న వస్తువులు అన్నీ పోయినా నీ మనసుగా నీ స్వాధీనంలో ఉంది అంటే అత్యంత తక్కువ కాలంలో అంత 4 రెట్లు సంపాదిస్తావు. 20 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్నానండి, పోయాయి. పోతే పోని నీ మనసుగా నీ స్వాధీనంలో ఉందా? వితిన్ 1 year 2 yearsలోనే అంతగా 4 రెట్లు సంపాదించుకొని మళ్ళీ నిలబడగలవు. సో అత్యంత విలువైనది ముఖ్యమైనది నీ మనస్సు నీకు స్వాధీనంలో ఉండడం. తదాస్తు. దీన్ని రేపు కొనసాగిద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.